దాన్ని యోహాన్ రాసిన 3 పత్రికలు మొత్తం కలిపి ఏమంటారంటే జోహనాస్ లిటరేచర్ అంటారు. అంటే జోహనాస్ లిటరేచర్ అంటారు. ఈ 5 పుస్తకాలు ఆ అపోస్తుడైన యోహాను గారు రచించారు. ఈయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, రొమ్మున ఆనుకున్న శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడు, యేసు ప్రభు వారు బాగా ప్రేమించిన శిష్యుడు. ఆ శిష్యుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, తండ్రికి కలిగినవన్నీ నావి. ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడు చెప్పారు కదా సత్యానంద గారు, ఏమని చెప్పారంటే ఈ రోజు తండ్రుల దినోత్సవం, అంటే ఫాదర్స్ డే. అంటే ముందుగా ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరికి కూడా మరొకసారి ఏం చేస్తున్నారంటే శుభాలు తెలియజేస్తున్నాం. ఈ ఫాదర్స్ డే రోజున తండ్రి అనే మాట మనము ఒక బైబిల్లోనే మాత్రం ఏం చేస్తామంటే మన ప్రభుని తండ్రి అని పిలవగలుగుతాం. మీకు లోక సంబంధమైన మత గ్రంథాల్లో కానీ ఒకవేళ ముస్లిం సహోదరులు కానీ తండ్రి అని పిలవరు. తండ్రి అని గనక దేవుని పిలిస్తే వాళ్ళు ఏమంటారంటే అపచారం, మేము పాపం చేసాం అనుకుంటారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, మనము అబ్బా తండ్రి అని ఏం చేస్తామంటే దేవుని పిలవచ్చు. అలా ఏం చేస్తామంటే ఈ లోకంలో ఉన్న బిడ్డలు తండ్రి దగ్గరకు వచ్చేసి వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని ఎలాగైతే తండ్రికి చెప్పుకుంటారో, మనము కూడా మన ప్రభు దగ్గరకు వచ్చేసి తండ్రి అని పిలవడానికి ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ తండ్రి ఎలా పిలవాలంటే అబ్బా తండ్రి అని పిలిచే ఆధిక్యత కూడా దేవుడు ఏం చేశాడంటే మనకు అనుగ్రహించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనము తండ్రి అని పిలవడానికి తండ్రిని సంబోధిస్తున్నాం కదా. ఈ తండ్రి ఎలాంటి తండ్రి, ఈ తండ్రి ఎలాంటి లక్షణాలు కలిగిన తండ్రి, ఈ తండ్రి ఎలాంటి గుణగణాలు కలిగిన తండ్రి అని మనం ఒకసారి అర్థం చేసుకుంటే, ఈ రాత్రికాల సమయం నుంచి సమయం అనుకూలించిన దాన్ని బట్టి ఒక 3 మాటలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మనము ఆరాధిస్తున్న తండ్రి ఎలాంటి వాడంటే జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయన ఎలాంటి వాడంట? జ్యోతిర్మయుడగు తండ్రి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము 17వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ వాక్య భాగం రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, ఆ 16వ వచనం కూడా చదువుదాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను ఆ గమనములైనను కలుగు వాంఛైనను లేదు. ఆయన ఏ అంటే మచ్చైనా లేదు అన్నట్లు దేవుని వాక్యం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఎలాంటి వాడంటే జ్యోతిర్మయుడగు తండ్రి. అక్కడ ఇంగ్లీష్ ఏమో రాయబడిందంటే ఫాదర్ ఆఫ్ లైట్ అని ఉంది. ఫాదర్ ఆఫ్ లైట్, వెలుగుకు తండ్రి. మన మహాత్మా గాంధీ గారిని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు. అంటే ఆయన జాతి పిత అంటారు. అంటే మన జాతి మొత్తాన్ని ఆయన కన్నారని కాదు, ఆయనకు ఒక బిరుదుగా ఇచ్చారు. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారికి పేరేందంటే జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయన వెలుగైన తండ్రి. ఆయన అప్పుడప్పుడు వెలుగుతూ ఉండే తండ్రి కాదు, నిత్యము వెలుగుతుండే తండ్రి, నిత్యము వెలుగైన తండ్రి. ఇప్పుడు సర్వసాధారణంగా రాత్రికాల సమయం అయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే లైట్లు ఆన్ చేసుకుంటాం. పగలేమో సూర్యుని వెలుగుకి మన వెళ్తుంది కాబట్టి మనం రాత్రికాలం మాత్రమే ఏం చేస్తామంటే లైట్లు ఆన్ చేస్తాం. అదే చీకట్లో మనకి లైట్లు లేని సమయంలో ఏం చేస్తాం, మనం ఒక కాంతి, ఒక లైట్ తీసుకోనో లేదంటే కొవ్వొత్తి తీసుకోనో అలా ఏం చేస్తామంటే వెలిగిస్తూ ఉంటాం. కానీ ఈయన అలా వెలిగించే దేవుడు కాదు, ఒక సీజనల్ గా వెలిగే దేవుడు కాదు. మన ప్రభు ఎలాంటి వాడంటే నిత్యము వెలుగుతున్న దేవుడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు అరణ్యంలో మోషే చేత నడిపించబడుతున్న సందర్భంలో ఆయన పగలు మేఘస్తంభం అయ్యాడు, రాత్రి అగ్నిస్తంభం అయ్యాడు. అంటే పగలు మేఘస్తంభం, ఎండ వేడికి తట్టుకోవడానికి పగలు ఏం చేశారంటే మేఘంగా ఉన్నాడు. రాత్రి కాల సమయంలో ఆ చలిలోని వారికి ఏం చేశారంటే ఆ చీకట కూడా దేవుడు ఏమన్నాడంటే వెలుగై ఉన్నాడు. యోహాను రాసిన ఆ సువార్తలో కూడా రాయబడింది కదా, నిజమైన వెలుగు ఉండేనని చెప్పాడు. నిజము కాని వెలుగు కూడా ఉంది. సర్వసాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి. మన రాజమండ్రి బ్రిడ్జికి కొవ్వూరు బ్రిడ్జికి మధ్యలో బ్రిడ్జి ఉంది కదా, వంతెనలాగా ఉంది కదా, ఆ బ్రిడ్జికి ఏం చేస్తారంటే లైట్లు వేస్తూ ఉంటారు. ఎప్పుడంటే పుష్కరాలు వచ్చిన ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటే 12 సంవత్సరాలకు వచ్చినప్పుడు పుష్కరాలు కూడా 12 రోజులు జరుగుతూ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆ బ్రిడ్జికి లైటింగ్ వేస్తూ ఉంటారు. ఆ లైటింగ్ ఎంత మాత్రం ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అంటే 12 రోజులు మాత్రమే ఉంటుంది.
లేదంటే కొద్దిగా పండగలు వచ్చినా, లేదంటే వెకేషన్ వచ్చినా, లేదంటే ఏదైనా సర్వసాధారణంగా ఏదైనా పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి దగ్గర లైటింగ్ అంగరంగ వైభవంగా కనబడాలనే ఉద్దేశంతో వారు ఏం చేస్తారంటే ఒక రోజు లేదంటే 2 రోజుల్లో లైటింగ్ కాంట్రాక్ట్ తీసేసుకొని లైటింగ్ అతను డబ్బులు ఇచ్చి ఏం చేస్తారంటే ఆ లైటింగ్ అంతా వెలిగిస్తూ ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్న ప్రభు ఎలాంటి వాడంటే వెలిగించే దేవుడు కాదు, ఆయనే వెలిగించే దేవుడు. ఆరిపోతున్న వారికి వెలుగైన దేవుడు, చీకటి ఉన్న వారికి వెలిగినివ్వడానికి వచ్చిన దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే జ్యోతిర్మయుడగు తండ్రి. మనం మన ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయాలంటే వెలిగించబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి కూడా రాయబడి ఉంది, అతడు మండుచు వెలుగైన దీపం, మండుతూ వెలుగుచున్న దీపం. మనం కూడా ఎలా ఉండాలంటే ఆ తండ్రి దగ్గరకు వచ్చిన మనం కూడా మండాలి, మనం కూడా వెలగాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో కూడా చెప్పారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పారు. చాలా సార్లు చెప్పాను, ఆ థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక దేవుని సేవకుడు, ఆయన తండ్రి ఉన్నారో తెలియదు, తల్లి అతని చిన్నతనం నుంచి మోటివేషన్ చేసుకుంటూ బాగా చదివించేసి అతను ఏం చేశారంటే చదివిస్తున్న రోజుల్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు అంట ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక లెటర్ రాసేసి తల్లికి ఇచ్చారంట, ఈ అబ్బాయి శుద్ధమొద్దు, ఈ అబ్బాయి అసలు వేస్ట్, ఇతని వల్ల ఏమీ కాదు, ఇటువంటివన్నీ మా స్కూల్కి రప్పిస్తే మా స్కూల్ పరువంతా పోయింది, దయచేసి మీ అబ్బాయికి అవసరమైతే మా స్కూల్ పంపించొద్దని ఏం చేశారంటే ఒక లెటర్ రాసి పంపించారు. ఆ పంపిస్తే ఆ తల్లి అతని గురించి ఆ లెటర్ అంతా చదువుకొని పెట్టేసి అతన్ని దేవుని యందు భయభక్తులు కలిగి పెంచేసి అతని గురించి ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి దేవుల్లోనే పెంచేసి అతనికి దేవుని మాటలు చెప్తూ ఉండగా ఆయన చాలా సార్లు ఏం చేశారంటే ఆ లైట్ కనుక్కునే సందర్భంలో ఏం చేశారంటే ఫెయిల్ అయిపోయారంట. చాలా సార్లు లైట్ కనుక్కునే సందర్భంలో ఫెయిల్ అయిపోయాడు. ఇంచుమించుగా ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడంటే 1001 పైగా ఏం చేశారంటే ఫెయిల్ అయిపోయాడంట. మనం అలా ప్రయత్నం చేసి ఒకసారి ప్రయత్నం చేస్తాం, 2 సార్లు ప్రయత్నం చేస్తాం, 3 సార్లు ప్రయత్నం చేస్తాం. అలాంటి సందర్భంలో ఏమనుకుంటామంటే ఇంక నా వల్ల కాదు, నేను చేయలేను అనుకొని ఏం చేస్తామంటే మనము ఆ డిసప్పాయింట్ అయిపోయి ఏం చేస్తామంటే అక్కడ ఆగిపోతా ఉంటాం. కానీ ఆయన ఏం చేశాడంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకునేవాడంట. దేవుని వాక్యం వెలుగైంది కదా, దేవుడు వెలుగై ఉన్నాడు కదా అని ఏం చేశారంటే ఎలాగైనా సరే ఏం చేశారంటే ఒక బల్బును కనిపెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా విఫలమైనప్పటికీ చివరిసారి ఏం చేశారంటే బల్బును కనుగొన్నాడు. ఆయన బల్బును కనుక్కుంటే ఈ రోజు ప్రపంచం ఎలా ఉందంటే ఆయన కనిపెట్టిన ఆ బల్బు ద్వారా ప్రపంచం అంతా వెలుగుతోంది. ఎందుకు ఈ మాటకి జ్ఞాపకం చేస్తానంటే ఆయన అణిచేసే వాళ్ళు, ఆయన అదిమేసే వాళ్ళు, లేదంటే ఆయన ప్రక్కన తోసివేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ రోజు ఉంటారు, ఈ రోజు ఉంటారు, ప్రభు వచ్చే వరకు ఉంటానే ఉంటారు. ఒకవేళ నువ్వు దేవుల్లో ఎదుగుతున్నావు అనుకోండి, నువ్వు ఎదగకుండా ఆపేసే వాళ్ళు ఉంటారు. నువ్వు బాగా పాట పాడుతున్నావు అనుకోండి, నిన్ను పాట పాడకుండా అవకాశాలు రాకుండా చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు అనుకోండి, దేవుని దగ్గర రాకుండా అడ్డంకులు చెప్పే వాళ్ళు ఉంటారు. వాటన్నిటిని కూడా దాటుకొని చేయాలంటే మనం ముందుకు రావాలి. ఇతర బల్బు కనిపెట్టిన వ్యక్తికి అవకాశాలు ఏమీ లేవు. చూస్తే చదువు లేదు, ఆ తల్లి కూడా ప్రోత్సహిస్తుంది, కానీ అతను అంతంత మాత్రం ఉన్నప్పటికీ దేవుడి మీద ఆధారపడి అతని ఆలోచన ఏంటంటే, అతని విధానం ఏంటంటే నేను వెలగాలి, నేను దేవుని కోసం వెలుగుతూ ఉండాలి, అనేక మందిని కూడా వెలిగించాలనే ఉద్దేశంతో ఎక్కడ తీసుకున్నాడు ఈ మాట, ఎక్కడ ఉంది స్ఫూర్తి అంటే దేవుని వాక్యం రాయబడింది కదా, మనము వెలగాలే ఉంది. ఆయన జ్యోతిర్మయుడగు తండ్రిని రాయబడింది కాబట్టి మనం ఆరాధిస్తున్న ప్రజలు కూడా ఎలా ఉండాలంటే వెలుగుతూ ఉండాలి, అనేక మందిని వెలిగించే వారుగా ఉండాలి, మనం కూడా ప్రకాశించే వారుగా ఉండాలి. కొన్ని తీర్థయాత్రలో జపతపాలు వేరే వాటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మాకు జ్యోతిని చూసామనుకుంటారు, లేదంటే అక్కడ రకరకాల కొండలు ఎక్కేసి అక్కడ మాకు అది కనబడింది కనబడి అంటారు. అవి కనబడ్డాయో కనబడలేదో ఎల్లునోరికి తెలిసిద్ది, అదంతా ఒక కల్పిత పాత్ర. కానీ ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన నిజమైన వెలుగు, ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి, ఆయన లైట్కు వెలుగై. ఇప్పుడు ఈ ప్రభువారు సూర్యకాంతిని మనం చూడలేం, సూర్యకాంతిని మనం ఏం చేస్తామంటే చూడలేం. ఆయన నీతి సూర్యుడు, మనం సర్వసాధారణంగా సూర్యునే చూడలేము, ఆ నీతి సూర్యుని కూడా మనం ఏం చేస్తామంటే ఆయన వెలుగును కూడా చూడలేము. మోషే అన్నాడు, ప్రభువా ఒక్కసారి నేను చూస్తానయ్యా అన్నాడు. మోషే ఒక్కసారి నేను చూస్తాను ప్రభు అంటే మోషే అని ప్రభు అన్నాడంటే నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేదన్నాడు. లేదు ప్రభు నన్ను చూడాలంటే నువ్వు నా ముఖం చూడలేవు, కానీ ఏం చేస్తామంటే నా వీపు భాగాన్ని చూడమన్నా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూసినప్పుడు కూడా అక్కడ యోహాను భక్తుడు రాస్తున్న మాట ఏమన్నాడంటే ఆయన వెలుగును చూసి ఏం చేశాడంటే చచ్చిన వాడిలాగా పడిపోయాడు. ఆయన వెలుగును చూసి ఏం చేశాడంటే
చచ్చిన వాళ్ళగా అయిపోయాడు. మిట్ట మధ్యాహ్నం వేళ మనము సూర్యకాంతినే మనం చూసినప్పుడు ఏమవుతాయంటే మన కళ్ళు కూడా ఏమవుతాయంటే కొన్ని సార్లు ఆ వెలుగును చూసి బయర్లు కమ్ముతూ ఉంటాయి. సౌలు సంఘాన్ని హింసిస్తున్న సందర్భంలో, సంఘాన్ని పాడు చేస్తున్న సందర్భంలో ఆయనకి కనబడిన వెలిగిందని తెలిసే మిట్ట మధ్యాహ్నం వేళ ప్రభు దర్శనం ఇచ్చారు. సూర్య తేజస్సు కంటే వెలుగుతో ప్రభు కనబడ్డ తర్వాత ఆయన కళ్ళు ఏమని అంటే ఆ తర్వాత కాలంలో పౌలు గారి కంట ఆ కళ్ళు కొంచెం బలహీనతలు లేని దేవుని వాక్యం రాయబడింది. అంటే మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. మన ఈ రాత్రి కాల సమయంలో ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. ఈ లోకంలో చాలా మంది తండ్రులు ఉంటారు. కొంతమంది తండ్రులు అబద్ధ తండ్రులు ఉంటారు, కొంతమంది తండ్రులు బాధ్యత లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది తండ్రులు ఉంటారు మోసం చేసే తండ్రులు ఉంటారు, కొంతమంది తండ్రులు ఇష్టానుసారంగా బ్రతికే తండ్రులుగా ఉంటారు. కానీ మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడంటే ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. మన తండ్రి ఎలాంటి వాడు? జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయన దగ్గరకు వచ్చే వారు అందరూ ఎలా ఉండాలంటే వెలగాలనుకుంటున్న తండ్రి. మనము కూడా కోరుకోవాల్సింది ఏంటంటే నా ప్రభువు నా తండ్రి ఎలాంటి వాడంటే ఆయన వెలుగైన తండ్రి కాబట్టి ఆయన బిడ్డలు మంచి చెప్పుకుంటా నేను కూడా వెలగాలి, ఆయన బిడ్డలు మంచి చెప్పుకుంటా మనం కూడా మండాలి, మనలో కూడా మంట రేగాలి. ఎప్పుడైతే ఆ మంట మనలో ఉండిద్దో, ఎప్పుడైతే ఆ వెలుగు మనలో ఉండిద్దో మనం ఏం చేస్తామంటే ప్రభు కోసం మండాలి, ప్రభు కోసం వెలగాలి, ప్రభు కోసం వాడబడాలనే తపన, తృష్ణ, ఆశ మనకు ఉండిద్ది. అలా కాకుండా మనం వెలగకుండా మండకుండా చల్లారిపోయిన జీవితాలు ఉంటే తండ్రికి కలిగినవన్నీ మనవి కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక ప్రాంతంలోనంట కొంతమంది సైంటిస్టులు ఏం చేస్తారంటే ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా, శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయోగాలు చేసే సందర్భంలో ఒక అరణ్య ప్రాంతంలో, అడవి ప్రాంతంలోకి, ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళిపోయారంట. ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళిపోతూ అన్ని టెస్టులు చేస్తూ ఉన్నారు. మనమైతే ఏం చేస్తామంటే ఈ మందారపు చెట్టు ఉందనుకోండి, ఆ మందారపు పువ్వును పెట్టుకుంటాం, లేదంటే ఆ మందారపు ఆకుతో ఏదన్నా అవసరం చేసుకుంటాం. సైంటిస్టులు ఏం చేస్తారంటే ఆ మందారపు ఆకులు ఏముంది, దాని యొక్క వేరులు ఏముంది, దాని యొక్క కాండంలో ఏముంది అన్ని ఏం చేస్తారంటే ఆ గుణాలు, ఔషధం ఏమైనా ఉందని ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తా ఉంటారు. వారు ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక టెస్ట్ చేస్తున్న సందర్భంలో వారికి ఒక అవసరమైన ఒక పుష్పము, దానికి సంబంధించిన ఆకులని ఏం చేశారంటే ఒక లోయ లోపల ఉన్నాయండి. లోయ లోపల, ఆ లోయ లోపల ఉంటే ఆ మార్గంలో ఒక యవనస్తుడు వెళ్తూ ఉంటే ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా ఆ లోయ లోపల మాకు కావలసిన పుష్పం ఉంది, మాకు కావలసిన చెట్టు ఉంది, మేము తాడు వేసి నిన్నేం చేస్తామంటే లోపలికి దింపుతాం. అప్పుడు ఏం చేస్తామంటే నువ్వు ఆ లోపలికి దిగేసి ఆ లోయ లోపల ఉన్న చెట్టులో ఉన్న ఆ పుష్పాన్ని, ఆ యొక్క ఆకులు మాకు తీసుకొచ్చిస్తే మీకు కొన్ని లక్షల ధనాన్ని మీకు ఇస్తామని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఏం చేశాడంటే తీసుకొస్తాను కానీ మీరు పట్టుకుంటే నాకు నమ్మకం లేదు, నాకు పట్టుకోవడానికి ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి నేను చూపించే వ్యక్తిని తీసుకొచ్చారనుకోండి నేను లోపలికి దిగి మీకు కావాల్సిన ఆకు తీసుకొస్తా అని చెప్పారు. ఆ వ్యక్తులు ఎలా ఉన్నారంటే ఈ ముగ్గురు వ్యక్తులు చాలా బలంగా, దృఢంగా, ఎత్తుగా ఉన్నారు. కానీ అతను చెప్పిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే బక్కగా ఉన్నాడు, చన్నగా ఉన్నాడు, గాలేస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి ఏమన్నాడంటే నాకు ఆ బక్కగా ఉన్న వ్యక్తే, ఆ చన్నగా ఉన్న వ్యక్తే, ఆ గాలేస్తే ఎగిరిపోయే వ్యక్తే వచ్చి నన్ను పట్టుకుంటే నేనేం చేస్తానంటే లోపలికి వెళ్ళి ఆకులు తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పినప్పుడు ఆయన పిలిపించారు. ఆ బక్కగా ఉన్న వ్యక్తిని, ఆ సన్నగా ఉన్న వ్యక్తిని, గాలేస్తే ఎగిరిపోయే వ్యక్తిని పిలిపించేసి, అయ్యా మాకు ఈ ఆకులు కావాలి, ఈ బాబును పట్టుకోమన్నా, ఈ బాబుని దించడానికి నువ్వు వస్తేనే దిగుతామంటున్నాడు, ఒకసారి రా అంటే ఏం చేశారంటే ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి ఆకులు దాటానికి ఏం చేశారంటే ఈ తాడు పట్టుకుని సహాయం చేసింది. ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత అతను అడిగారంట, ఎందుకయ్యా మేము ముగ్గురు బలంగా ఉన్నాము, దృఢంగా ఉన్నాము, ఎత్తుగా ఉన్నాము అని మేము పట్టుకున్నామన్నా కానీ నువ్వు మమ్మల్ని కాదని ఆ బక్కగా పలసగది గాలేసి ఎగిరిపోయే వ్యక్తిని ఎందుకు అడిగావంటే ఆ చెప్పిన మాట ఏంటంటే పట్టుకున్నవాడు నా తండ్రి అయితే నేనేం చేస్తానంటే నమ్మకంగా వెళ్ళి లోపలికి వెళ్ళి తెస్తాను, ఎందుకంటే ఆయన ఎవరంటే నా తండ్రి. ఎందుకంటే నా తండ్రి అయితే ఏం చేస్తారంటే నన్ను ధైర్యంగా గట్టిగా ఏం చేస్తారంటే పట్టుకుంటాడు. ఒకవేళ మీరు అనుకోండి పట్టుకునే సందర్భానికి పెద్ద పూలు వచ్చినా లేదంటే అపాయం వచ్చినా ఏం చేస్తారంటే మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం చేస్తారంటే నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోతారు. కానీ నా తండ్రి అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడంటే ప్రాణం పెట్టైనా సరే నా తండ్రి ఏం చేస్తాడంటే నన్ను కాపాడుతాడు. కాబట్టి పట్టుకున్నవాడు నా తండ్రి అయితే నేను ఏదైనా చేస్తానని ఏం చేస్తాడంటే ఆ కుమారుడు చెప్పాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే మన తండ్రి ఎలాంటి వాడంటే జ్యోతిర్మయుడు తండ్రి. ఆయన మనల్ని పట్టుకున్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కొన్ని సార్లు మనమైనా ఏం చేస్తామంటే దేవుని విడిచిపెడతాం, కొన్ని సార్లు దేవునికి దూరంగా పోతూ ఉంటాం. కానీ మన ప్రభువు, మన తండ్రి ఎలాంటి వాడంటే మనల్ని విడిచిపెట్టేవాడు కాదు,
ప్రాణం మన కోసం ఏం చేశారంటే ఆయన ప్రాణం ఇచ్చిన తండ్రి, మన కన్నా తండ్రి, మన కొన్నా తండ్రి, రక్తం ఇచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి. ఆయన ఎలాంటి వాడు తెలుసా? జ్యోతిర్మయుడగు తండ్రి. రెండవదిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన ఎలాంటి తండ్రి? పరలోకపు తండ్రి. మన ప్రభు ఎలాంటి వాడంట? పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రి యొక్క లక్షణం ఏంటి తెలుసా? ఆయన పరిపూర్ణుడు. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చదివినట్లయితే అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో అక్కడ వ్రాయబడింది. మీ పరలోకపు తండ్రి చూచున్నట్లుగా మీరు తలుపు వేసుకుని ప్రార్థన చేయమని చెప్పారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఎలాంటి వాడంటే పరలోకపు తండ్రి అండ్ హెవెన్లీ ఫాదర్. ఈ లోకపు తండ్రులు ఉంటారు. మన యేసు ప్రభు వారు ఆయన భూమి మీద జీవించినంత కాలము ఆయన ఎలా ఉన్నాడంటే సంపూర్ణ మానవుడుగా ఉన్నాడు, సంపూర్ణ దేవుడిగా ఉన్నాడు. ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు, సంపూర్ణ దేవుడిగా ఉన్నాడు. ఆయన మానవుడిగా ఉన్న సందర్భంలో ప్రభువుని ఏమని ప్రార్థన చేశారంటే పరలోకపు తండ్రి అన్నాడు. అంటే వాస్తవానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు ఒకరే. అక్కడ ప్రభువు సంబోధించిన మాట ఏంటంటే పరలోకపు తండ్రి అన్నారు. ఆ పరలోకపు తండ్రి ఎలాంటి వాడు తెలుసా? పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు. చాలా మంది ఏం చేస్తారంటే పూర్ణ చంద్రరావు అంటే నేను ఎవరు ఉద్దేశించి కాదు చెబుతుంది, పేర్లు పెట్టుకుంటారు. పేరు పెట్టుకునేదంటే పూర్ణం అంటే ఏంటంటే రౌండ్ గా సంపూర్ణ కలిగినవా. కానీ ఈ లోకంలో పేర్లు పెట్టుకున్నంత మాత్రాన సంపూర్ణ కలిగిన వారు, పరిపూర్ణ కలిగిన వారు ఏ ఒక్కరు లేరు. కానీ మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన పరలోకపు తండ్రి, ఆయన పరిపూర్ణమైన వాడు. ప్రభు చెప్పే మాట ఏంటంటే నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అన్నారు. ప్రభు కాకుండా అబద్ధానికి జనకుడు ఒకడు ఉన్నాడు. అబద్ధానికి జనకుడు అపవాది ఉన్నాడు. వాడు నిత్యము మోసం చేసేవాడు, వాడు అపవాది. దేవుని వెంబడిస్తున్న వారిని కూడా ఏం చేసేవాడంటే పాడు చేసేవాడు. వాడు పెట్టబడ్డ పేరు ఏంటంటే అబద్ధానికి జనకుడు. అతను ఏంటంటే అబద్ధాలకి ఏం చేస్తారంటే జనకుడు, అబద్ధానికి తండ్రి. సర్వసాధారణంగా చెబుతూ ఉంటారు అబద్ధాలకంట కాళ్ళు పెట్టలేరంట, కాళ్ళు లేవంట, కాళ్ళు మనం పెడతామంట కాళ్ళు. ఇప్పుడు కుర్చీకి 4 కాళ్ళు ఉన్నాయి. అదే ఒక అబద్ధం అని ఆడేమనుకోండి ఇంకొక కాలు పెట్టొచ్చు అంట. సర్వసాధారణంగా లోకంలో సామెత ఉందంటే 1000 అబద్ధాలు అయినా లేదంటే 100 అబద్ధాలు అయినా ఒక పెళ్లి చేయొచ్చు అంటారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు అబద్ధం ఆడి అలా చేయకూడదు. మీరు నిజం చెప్పి సత్యమే చెప్పి ఏం చేయాలంటే, ఎందుకు ప్రభు ఆ మాట చెబుతున్నాడంటే ఆయన పరిపూర్ణుడు. మనం ఆరాధిస్తున్న ప్రభు ఎలాంటి వాడు అంటే పరలోకపు తండ్రి, ఆయన పరిపూర్ణుడు కాబట్టి మన కార్యాలు కూడా ఏం చేస్తారంటే సంపూర్ణం చేస్తారు. ఒక రాత్రికాల సమయంలో ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నాం, ఏ కార్యాలు ఆగిపోయిన నీ జీవితంలో, ఇంకా నీలో పరిపూర్ణత లేకపోతే మన ప్రభు ఏం చేస్తారంటే సర్వసత్యంలో నడిపించే దేవుడు, పరిపూర్ణతలకు నడిపించే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చేసి ప్రభా నువ్వు పరిపూర్ణుడు కాబట్టి, నువ్వు పరలోకపు తండ్రి కాబట్టి నేను కూడా పరిపూర్ణతలోకి రావాలనుకుంటున్నాను ప్రభా, నాకు సహాయం చేయండి ప్రభా అంటే మన ప్రభు ఏం చేస్తారంటే మన పరిపూర్ణతలోనికి నడిపించే దేవుడు. ఆయన పరిపూర్ణుడైన దేవుడు. ప్రభువారు ఎప్పుడు చూసినా తండ్రిని గనపరుస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న శిష్యుడు పిలుపు అంటాడు నాకు తండ్రిని గనపరచు అన్నాడు. మనం చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతుంటే అక్కడ ఎప్పుడు చూసిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు పిలుపు అడుగుతున్నాడు, తండ్రిని ఒక్కసారి మాకు పరిచయం చేయొచ్చు కదా, తండ్రిని ఒకసారి మాకు చూపించు కదా అన్నప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం, అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము, మాకంటే చాలని ఆయనతో చెప్పగా యేసు ప్రభు చెబుతున్న మాట, పిలుపు నేను ఎంతకాలము ఎద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా. ఆ మాట చదువు ఇంక తర్వాత, నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుచున్నవి కాదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. అంటే అక్కడ పిలుపు అడుగుతున్నాడు, తండ్రి తండ్రి అంటున్నావు కదా, తండ్రి ఎవరో ఒక్కసారి మాకు పరిచయం చేయొచ్చుగా, ఒక్కసారి మాకు చూపించవచ్చుగా అంటే ప్రభు అంటున్న మాట ఏంటంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. మరి మీరు అడగొచ్చు యేసు ప్రభు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, పరలోకానికి వెళ్ళిపోయాడు, మరి ప్రభు మనం ఎలా చూడొచ్చు అంటే యేసు ప్రభు అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం చదివితే యేసు ప్రభు దగ్గర మనం ఉన్నట్టే. ఆ వాక్యమే తండ్రి. ప్రభు చెప్పిన మాట కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. మనం దేవుని వాక్యాన్ని చదివితే యేసు ప్రభు మనతో ఉన్నట్టు,
మనం ఇంకా తండ్రితో సహవాసం చేస్తున్నాం. అప్పుడు ప్రభువు పలుకుతున్న మాట ఏంటంటే, నా యందు మీరు, మీ యందు నా మాటలు వింటే మీకేం కావాలో అడగండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహించబడతాయి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం సర్వసాధారణంగా దేవుని వాక్యానికి దూరంగా ఉంటాం, కొన్నిసార్లు దేవుని మందిరానికి దూరంగా ఉంటాం, ఆ ప్రార్థనకు దూరంగా ఉంటాం, అన్నిటికీ దూరంగా ఉంటాం. కానీ మనం కోరుకునే కోరిక ఏంటంటే తండ్రికి కలిగినవన్నీ నావి అనుకుంటాం. దేవుని సేవకులు ఇందాక ఆ 2వ ఆరాధనలో కూడా చెప్పిన వాక్యం ఏంటంటే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక కుమారుడు ఉన్నాడు. 2 కుమారులు ఉంటే ఒక కుమారుడేమో తండ్రి దగ్గర ఉన్నాడు, ఒక కుమారుడేమో తప్పిపోయాడు. తప్పిపోయిన తర్వాత ఆ చిన్న కుమారుడు వచ్చేసినప్పుడు తండ్రి ఏం చేశాడంటే అతనికి విందు చేశాడు, అతనికి వస్త్రం ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఆ పెద్ద కుమారుడు ఏం చేశాడంటే వ్యసన పడ్డాడంట. లూకాసు వార్త 15వ అధ్యాయం చదివినట్లయితే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో అతను చిన్న కుమారుడు వచ్చిన తర్వాత గొప్ప విందు చేసిన తర్వాత ఈ పెద్ద కుమారుడు ఏం చేశాడంటే వ్యసన పడిపోయి అతను ఏం చేశాడంటే చాలా ఇబ్బందికరంగా ఉంటే, అప్పుడు అంటున్న తండ్రి ఏమంటున్న మాట ఏంటంటే 31వ వచనంలో, అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. అంటే తమ్ముడు వచ్చాడు, తమ్ముడు వచ్చినందుకు సంతోషపడవలసిన అన్న ఏం చేస్తున్నాడంటే తమ్ముడికి చేసిన విందుకి ఏం చేస్తున్నాడంటే దుఃఖపడుతున్నాడు. వాడంతా డబ్బంతా ఖర్చు పెట్టేసి లోకానుసారంగా బ్రతికేసి వస్తే మరలా తమ్ముడు వస్తే నువ్వేం చేస్తామంటే ఆస్తి అంతా పాడు చేస్తావా అన్నట్టుగా తండ్రి మీద బాధపడుతూ ఉంటే, అప్పుడు తండ్రి పలుకుతున్న మాట ఏంటంటే, నావన్నీయు నీవి, నీవు నాతో కూడా ఎల్లప్పుడూ ఉన్నావు. కానీ నీ తమ్ముడు ఏం చేశాడు తెలుసా, చనిపోయి తిరిగి వచ్చాడు, తప్పిపోయి మరలా వచ్చాడని ఏం చేశాడంటే అతనికి చెప్పాడు. ఈ రోజుల్లో కూడా తండ్రి సంపాదిస్తున్న ఆస్తి కోసం కొడుకులు కొట్టుకుంటున్నారు, తండ్రిని చంపే వాళ్ళు ఉన్నారు, ఆ కొడుకులు అన్నదమ్ములు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆస్తి కోసం చాలా ఇబ్బంది పడే రోజులు ఈ రోజుల్లో. అవసరమైతే ఆస్తి కోసం భర్తను కూడా చంపే వాళ్ళు ఉన్నారు, భార్యను కూడా చంపేస్తారు. కారణం ఏంటంటే మాకు కావాలి, ఆస్తి కావాలి, ఆస్తి కావాలని ఆస్తిని ప్రేమిస్తున్నారు. కానీ దేవుని ప్రేమించేవారు కానీ, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు కానీ, దేవునితో సహవాసం చేసేవారు కానీ ఎవరు లేరు. కానీ రాత్రి కాలం దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనము దేవునితో ఉంటే దేవునికి కలిగినవన్నీ మనమే. ఆయన ఎలాంటి వాడంటే పరిపూర్ణుడు కాబట్టి, పరలోకపు తండ్రి కాబట్టి, మనము ఆయనతో కలిసి ఉంటే, ఆయనతో అవినావ భావం కలిగి ఉంటే, కలిసి ఉంటే, ఇప్పుడు ఎప్పుడైతే తండ్రికి బాగా ఇష్టమైన కుమారుడు ఏదడిగిన ఏం చేస్తాడు, తండ్రి ఇస్తాడు. తండ్రిని ధిక్కరించే కుమారుడికి ఏ తండ్రి అన్నా అడిగింగలా ఇస్తారా? ఇవ్వరు కదా. మనం దేవుని దగ్గర ఉండి బాగా దేవునికి దగ్గరగా పోయి ప్రతి ప్రార్థనలో, ప్రతి సహవాసంలో, ప్రతి కూడికలో, ప్రార్థనలో, అన్ని విషయాల్లో దేవునికి కనెక్ట్ అవుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు అడగక మునిపే నీ అక్కర్లని ఆయన తెలుసు. నువ్వు అడగక మునిపే, కానీ ప్రభు అడగమంటున్నాడు, నువ్వు అడగక మునిపే, నువ్వు ఆలోచించక మునిపే నీకేం కావాలో దేవుడు తెలుసు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నీ మనసు తండ్రి మనసు కలిసినప్పుడు. అంటే మన మనసు దేవుని మనసు కలిసినప్పుడు, ఇద్దరు ఏకమైనప్పుడు, మన ఆలోచన ఆయన ఆలోచన ఒకటా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, మనకి సమస్య వస్తే నా కుమార్తెకి ఆ సమస్య వచ్చింది, నా కుమారుడికి ఈ ప్రాబ్లం ఉంది అని ప్రభు ఏం చేస్తాడంటే తీర్చడానికి, సహాయం చేయడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా దేవునికి దూరంగా వెళుతూ అసలు దేవుడే నాకు అవసరం లేదు, నేను దేవుని మందిరానికే రాను, లోకస్తులు అందరూ చూసేసి వాళ్ళు దేవుడు దీవిస్తున్నాడు, వీళ్ళ దేవుడు దీవిస్తున్నాడు, వాళ్ళు అవి కొనుక్కుంటున్నాడు, ఇవి కొనుక్కుంటున్నాడు ఎసన పడుతూ ఉంటే అది కీడికే కారణం. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన ఎలాంటి తండ్రి అంటే ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. రెండవది ఆయన పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రి ఎలాంటి వాడంటే ఆయన పరిపూర్ణుడు. మనం కూడా ఏం చేయాలంటే పరిపూర్ణలోనికి మార్చబడాలి. మూడవది ఆయన ఎలాంటి తండ్రి అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం రాయబడింది, ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన ఎలాంటి వాడంట? ఆయన నిత్యుడగు తండ్రి. ఒక సీజన్కి ఉండే తండ్రి కాదు. నిత్యుడగు తండ్రి అంటే ఆయన యుగ యుగాలు ఉండే తండ్రి. ఆది ఆయనే, అంతము ఆయనే. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను మొదటి వాడును కడపటి వాడును. ఈ లోకపు తండ్రులైనా ఎవరైనా సరే కొంతకాలం మాత్రమే ఉంటారు. దేవుడు ఇచ్చిన ఆయుష్ ఆది కాండ ప్రకారం చూసుకుంటే 120 సంవత్సరాలు, ఒకవేళ కీర్తన ప్రకారం చూసుకుంటే 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉంది, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంది. అంటే ఎవరైనా సరే తండ్రి అయినా తల్లి అయినా లోకంలో ఎవరైనా సరే 80 సంవత్సరాలు మాత్రమే, లేదంటే 100 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతారు. కానీ మన పరలోకపు తండ్రి, నిత్యుడొక తండ్రి,
ఆయన యుగయుగాలు ఉన్న దేవుడు, ఆయన యుగయుగాలు బ్రతికున్న తండ్రి. ఆయన ఆది అయిన దేవుడు, అంతమైన దేవుడు. ఆరంభం ఆయనే, ముగింపు ఆయనే. ఈ లోకంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 68వ కీర్తనలో ఒక మాట రాయబడింది. 68వ కీర్తనలో చదివినట్లయితే 5వ చరణం చదివి అనుకోండి, అక్కడ ఒక వాక్యం రాయబడింది. ఆయన తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే మాకు తండ్రి లేరని బాధపడుతూ ఉంటే అటువంటి వాళ్ళ గురించి రాయబడ్డ మాట, తన పరిశుద్ధాలయమైందుండే దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. 68వ కీర్తన 5వ చరణం చదువుతున్నాను చూడండి. తన పరిశుద్ధాలయమైందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఆయన ఏమైనాడంట? తండ్రి లేని వారికి తండ్రి. చాలా మంది ఒకవేళ భౌతిక తండ్రులు కోల్పోయినప్పటికీ అటువంటి వారికి ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైనా సరే అనారోగ్యం వచ్చినప్పుడు, లేదంటే బాగలేనప్పుడు, లేదంటే యాక్సిడెంట్గా కొంతమంది తండ్రులు కోల్పోతూ ఉంటారు. అటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్న మాట, నా తండ్రి లేరు కదని బాధపడుతూ ఉంటే, నేను తండ్రి లేని వారికి కూడా తండ్రిని, విధవరాండ్రు కూడా న్యాయకర్తను. తండ్రి లేని వారన్నా విధవరాలన్నా ఈ లోకంలో చాలా చునచూపు. వారికి సహాయం చేసేవారు ఎవరు లేరు కదా, వారి పక్షాన్ని నిలబడే వారు ఎవరు లేరు కదా అంటుంటే, అటువంటి వారికి ప్రభు ఇస్తున్న భరోసా ఏంటంటే, వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. సర్వసాధారణంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ఆ ప్రార్థనలో ఎవరి ప్రార్థన మొదటిగా దేవుడు అంగీకరిస్తారంటే, విధవరాండ్రు ప్రార్థన దేవుడు ఎక్కువ ఆలకిస్తాడంట. తల్లిదండ్రులు లేని వారి ప్రార్థన దేవుడు ఎక్కువ ఆలకిస్తాడంట. ఆ తర్వాత యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒకవేళ తండ్రి లేడని, లేదంటే తల్లి లేదని, విధవరాండ్రులని చిన్నచూపు చూసేవారు ఎవరు ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి పక్షాన ప్రభు ఏం చేస్తాడంటే న్యాయం తీర్చే దేవుడు, వారి పక్షాన వారికి సహాయం చేసే దేవుడు. మన తండ్రి ఎలాంటి వాడంటే నిత్యుడొక తండ్రి. ఈ రోజుండి రేపు మాయమైపోయే తండ్రి కాదు. ఈ సీజన్ నుండి వచ్చే సీజన్కి మాయమైపోయే తండ్రి కాదు. మనం ఆరాధిస్తున్న తండ్రి ఎలాంటి తండ్రి అంటే ఆయన నిత్యుడొక తండ్రి. దేవీ దేవతలని కొంతమంది ఉంటారు, ఈ సీజన్కి ఈయన, ఈ సీజన్కి ఆయన, రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన యుగయుగాలు సజీవుడైన దేవుడు, నిత్యము ఆరాధిస్తున్న దేవుడు. ఎలాంటి వాడు అంటే నిత్యుడొక తండ్రి. ఆ నిత్యుడొక తండ్రి వస్తున్న వాగ్దానం ఏంటంటే, నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిచ్చుతున్నాడని యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ నిత్యుడొక తండ్రి ఎవరి దగ్గర నివసిస్తాడంటే వినయము గల వారి దగ్గర, దీన మనసు గల వారి దగ్గర, తెగ్గింపు గల వారి దగ్గర దేవుడు ఏం చేస్తాడంటే నివసిస్తున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న మనము, నేను ముగింపులోకి వస్తున్నాను, నాకు ఇచ్చిన సమయం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి, మనము ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటున్న మనము, ఈ లోకపు తండ్రి ఉంటే సంతోషం. ఒకవేళ ఈ తండ్రి లోకపు తండ్రి కోల్పోతే మనకు పరలోకపు తండ్రి మనకు తోడై ఉన్నాడు. ఆయన ఎలాంటి తండ్రి అంటే, మొట్టమొదటిగా ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి, రెండవదిగా ఆయన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మూడవదిగా ఆయన నిత్యుడొక తండ్రి, యుగయుగాలు. ఒకవేళ భౌతిక తండ్రి కొంతకాలం మాత్రం మనకు తోడుండి మనల్ని వదిలిపెట్టిపోయే వాళ్ళు ఉంటారు. కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, అప్పులు వస్తే అప్పుల్లో నిట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారేమో. కానీ మన ప్రభు ఎలాంటి వాడంటే, నువ్వు కష్టాల్లో ఉన్న సహాయం చేసే దేవుడు, చెయ్యి పట్టి నడిపించే దేవుడు, ముదిము వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు, చంక పెట్టుకునే దేవుడు. మన ప్రభు ఎలాంటి వాడంటే ఎత్తుకునే దేవుడు, ముద్దాడే దేవుడు, చంక పెట్టుకునే దేవుడు. అలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న మనం ఇంకా మనము దేవుని యొద్దకు రాకుండా దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే, ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. మనకి ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరకు వస్తే ఆయన మిమ్మల్ని పరిపూర్ణంగా నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని వెలిగిస్తాడు. ఆయన మీతో యుగయుగాలు సదాకాలం. యెషయా 48వ కీర్తనలో ఉంది, మన దేవుడు మరణం వరకు మనకు తోడైన దేవుడు, సదాకాలం మనకు తోడైన దేవుడు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే మరణం వరకు మనల్ని విడిచిపెట్టని దేవుడు. మనం బ్రతికినంత కాలం, ప్రభు వచ్చినంత కాలం మనల్ని ఏం చేస్తారంటే ఆయన చేయి పట్టి నడిపించే దేవుడు కాబట్టి, ఆయన అలాంటి నిత్యుడొక తండ్రి కాబట్టి, ఈ రాత్రికాల సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు.
లోకంలో ఉన్న వారు అబద్ధాలతోనో మోసాలతోనో రకరకాల వాటిలతో అబద్ధానికి జనకలుగా ఉంటారు, మోసం చేసి ఏదో మభ్య పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు, మన తండ్రి అలాంటి వాడు కాదు. మనం అలాంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే అక్కడ యోహాను సువార్తలో చదువుకున్నాం కదా, తండ్రికి కలిగినవన్నీ నావి. తండ్రికి ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు నేను పొందుకోవాలంటే మనం కూడా చేయవలసింది ఏంటంటే మనము కూడా ప్రభు దగ్గరకు రావాలి. ప్రభు వెలుగైనాడు కాబట్టి మనం కూడా వెలుగుతూ ఉండాలి, మనం కూడా పరిపూర్ణతకు ఉండాలి. మనము వినయంతో, దీన మనసుతో, తగ్గింపుతో ఉంటే తండ్రి మనతో జీవిస్తాడు. తండ్రి మనతో ఉంటే తండ్రికి కలిగినవన్నీ మనమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రాత్రి కాల సమయం ఇంకా మనలో లోపాలు ఏమైనా ఉంటే సరిచేయబడదాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిన్ను నన్ను వెలిగించడానికి, ఆఖరి రక్తం బట్టు వరకు ఆయన ఎందుకు నీకోసం నా కోసం ఆయన ధార పోసాడంటే మనమందరము ప్రతి పాపం నుంచి విడుదల పొంది పవిత్రపరచబడిన ఉద్దేశంతో యేసు ప్రభువారు నీ కోసము నా కోసము ఆయన రక్తాన్ని చిందించి ఆయన నీ కోసము నా కోసం ఏం చేసి తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ లోకంలో ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. అవసరమైతే డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, లేదంటే డబ్బులు అప్పించే వాళ్ళు ఉంటారు, ఏదైనా మాట సహాయం చేసే వాళ్ళు ఉంటారు. కానీ పాపులమైన మన కోసం, బలహీనమైన మన కోసము, దౌర్భాగ్యులమైన మన కోసము, శత్రువైన మన కోసం ప్రాణం పెట్టిన ఈ లోకంలో ఎవరు లేరు. అది యేసయ్య ఒక్కడే. అది మన ప్రభు, మన తండ్రి. ఆయన మన ఆరాధించే దేవుడు కాబట్టి, ఆయన మన తండ్రి కాబట్టి మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యంతో అబ్బా తండ్రి అని పిలిచే ఆధిక్యత మనకి తండ్రి. వినబడిన తండ్రి వారు నీ వైపు ఆకర్షించబడటానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందన స్తోత్రములు. నా తండ్రి ఆకర్షిస్తేనే వారు నీ యొద్దకు వస్తారని సెలవిచ్చావు ప్రభా. ఇవి చెప్పే మాటలు మావి కాదు ప్రభా, నీ మాటలు మేము ప్రకటిస్తున్నాం ప్రభా. మీరు ఆకర్షించండి, వారిని నీ సన్నిధికి నడిపించండి ప్రభా, సహాయం చేయండి. మా ప్రియులు ప్రసాద్ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం, ఇంకా వారి పరిచయలో వాడుకోండి, సహాయం చేయండి ప్రభు. ఈ రాత్రి జరిగించిన ఆరాధన బట్టి నీకు వందన స్తోత్రములు ప్రభా. ఎత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలింప చేయండి. నీరు కట్టి నా తండ్రి మంచి నేల పడి విత్తనం వలె నా తండ్రి 60 100 ఫలించడానికి ప్రభా మీరే సహాయం చేయండి. కూడిక ముగించుకొని ఎవరి గృహాలకు వారు వెళుతుండగా ప్రయాణంలో మీరే తోడుగుండి సహాయం చేసి ప్రభా నీ చిత్తమైతే మరొకసారి కలుసుకునే వరకు మీ కృపను, కాపుదలను, భద్రతను దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభా యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆదరణ, సమాధానము, నెమ్మది ఈ రాత్రి ఆరాధనలో పాల్గొన్న వారికి, ఈ ప్రాంత వాసులకు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దేవరపల్లి సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మంచిది, సెలవు తీసుకుందాం.